జరిగినటువంటి సాధారణ గ్రామ సభను ముక్కాల్ గ్రామ పంచాయతీలో నిర్వహించినటువంటి గ్రామ సభను మరి ప్రజా సమస్యల మీద నిలదీసినందుకు అధికార యంత్రాంగం నుంచి సమాధానం రానందుకు మేము వాకట్ చేస్తూ బైకట్ చేస్తూ మరి రావడం జరిగింది. వివిధ సమస్యల మీద పోరాడడానికి ఇక ముందు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాము. అట్లనే బిల్స్ ఏదైతే సబ్మిషన్ చేసి గ్రామ సభలో ఖర్చులు జమలు చదివినప్పుడు వ్యత్యాసాలు చాలా తేడా ఉండటం ఈ బిల్లులను పరిశీలించిన వెంటనే మరి ఫోర్జరీ సంతకాలు అంటే సంతకాలు లేకుండానే బిల్లులు పాస్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మళ్లీ వచ్చే వారానికి వాయిదా వేసిన తర్వాత మళ్లీ ఇదే రోజు కూడా ఈ రోజు అదే బిల్లులను చూస్తే సంతకాలు చేసిన బిల్లులు ఉన్నాయి. మరి ఇటువంటి అవినీతికి పాల్పడుతున్న అధికారులు మరి ఎవరనేది నిక్కచ్చిగా తెలుసుకోవాల్సింది ఉంది. ఇందులో భాగంగా పోయినసారి ఓ వారం రోజుల క్రితం జాయింట్ కలెక్టర్ గారు కూడా విజిట్ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీని వివిధ పనులను కూడా పరిశీలించడం జరిగింది. వాటిని పరిశీలించిన పిదప మళ్లీ గ్రామ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవన్నింటి పరిశీలన వల్ల యథావిధిగా ఏది ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నట్టు ఉంది. మరి దయచేసి సమగ్ర విచారణ జరిపి గ్రామ పంచాయతీ అధికారుల మీద మరి అక్కడ ఉన్న పాలక వర్గాలు మరి ఏం చేస్తున్నా బిల్లులను ఆమోదించడానికి ముందు మరి ఆలోచింపజేసి వాళ్లకు విచారణ జరిపించవలసిందిగా మరి స్థానిక ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ కూడా విచారించవలసిందిగా మేము ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. గ్రామ పంచాయత్ ముఖ్యాల్లో జరుగుతున్న అవినీతి గురించి ప్రతి ఒక్కటి 15th ఫైనాన్సే కానీ జనరల్ ఫండ్ లో కానీ ఏదైతే ఉన్నాయో దాదాపుగా 25 లక్షల రూపాయల అవినీతి క్లియర్ గా కొట్టొచ్చినట్టుగా వాళ్ళు డ్రా చేసిన డాక్యుమెంట్ల ప్రకారమే కనిపిస్తున్నది. ఒక్కదానికి కూడా సంతకాలు లేకుండా విత్డ్రాల్ చేసిండ్రు. మల్టీపర్పస్ ఎంప్లాయీ ఏదైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో మల్టీపర్పస్ ఎంప్లాయీలను కూడా దాదాపుగా 14 మంది సభ్యులు ఉన్నారు. 14 మంది సభ్యుల మీద కూడా ప్రతి నెల జీతాలు విత్డ్రాల్ చేయడం జరిగింది. ఈ 3 నుంచి దాదాపుగా ప్రతి ఒక్కరి నుంచి 14 మందికి జీతాలు విత్డ్రాల్ చేసిండ్రు. ఏ ఒక్క నెల కూడా జీతాలు విత్డ్రాల్ చేయడం లేదు. జనరల్ ఫండ్ నుంచి కానీ 15th ఫైనాన్స్ నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ నుంచి జీతాలకు వాడద్దు జనరల్ ఫండ్ నుంచి వాడమని చెప్పినా కూడా జనరల్ ఫండ్ ని వాళ్ళ జేబులలో వేసుకుని 15th ఫైనాన్స్ నుంచి విత్డ్రాల్ చేసిండ్రు. అదేవిధంగా రీసెంట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా ఎంపీడబ్ల్యూలకు జీతాలు వేసినా కూడా ఈ అవ మీద ఆల్మోస్ట్ 4 నెలల నుంచి జీతాలు తీసుకుంటూనే ఉన్నారు. కానీ ఈమెకు మాత్రం ఇస్తలేరు. ఇదే గ్రామ సభల ప్రజలందరితో కలిసి అడుగుతే ఏమని చెప్తున్నారు అని అంటే నేను నీకేమైనా ఇంటికి వచ్చి ఇవ్వాలనా నీకేమైనా చేయాలనా అనే వింతైన ధోరణి ఈ గ్రామ సర్పంచ్ గారు మాట్లాడడం గ్రామ సభలో ఇది చాలా విడ్డూరంగా ఉన్నది. దీనిపై వెంటనే తక్షణమే చర్య తీసుకోవాల్సింది కోరుతున్నాము. అదేవిధంగా ట్రైనింగ్ కలెక్టర్ గారు లాస్ట్ వీక్ లో ఏదైతే మేము ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చినప్పుడు వారు 24 గంటల లోపే విచారణ చేశారు. విచారణకు వచ్చినప్పుడు ఏదైతే సంతకాలు ఫోర్జరీ జరిగినాయో 15th ఫైనాన్స్ కు సంబంధించిన ఎటువంటి అగ్రిమెంట్ల పైన గానీ విత్డ్రా చేసిన ఫామ్స్ పైన గానీ ఎటువంటి సంతకాలు లేకుండానే దాదాపుగా 21 లక్షల రూపాయలను విత్డ్రాల్ చేసిండ్రు. ఆ విత్డ్రాల్ చేసిన డబ్బు కూడా ఒక్క సంతకాలు లేవని చెప్పేసి సంతకాలు లేకుండా ఏ విధంగా విత్డ్రాల్ చేస్తారని కంప్లైంట్ చేస్తే వెంటనే జాయింట్ కలెక్టర్ గారు ఎంక్వైరీకి వస్తున్నారని తెలుసుకుని అప్పటిదప్పుడు వాళ్ళు ఎంత విధంగా చేసిందంటే ఆర్టీఐ కింద 12వ తారీఖు రోజే ఆల్రెడీ మేము డాక్యుమెంట్లు తీసుకున్నాం ఆర్టీఐ కింద. కానీ కలెక్టర్ గారు 17వ తారీఖు రోజు ఎంక్వైరీకి వచ్చారు. 17వ తారీఖు రోజు మార్నింగ్ ఉదయము సంతకాలన్నీ కూడా చేశారు. ఆ సంతకాలు చేసిన దాన్ని ఒరిజినల్ కాపీలను గ్రామసభ ముందుంచమంటే సెక్రటరీ గారు నాకు చూపించడానికి అధికారం లేదు నేను చూపించలేను అని చెప్తే దానికి బదులుగా మేమందరం కూడా గ్రామస్తులందరం కూడా వాకౌట్ చేయడం జరిగింది. వెంటనే అధికారులు చర్య తీసుకుని గ్రామ సర్పంచ్ ను అదేవిధంగా చెక్ పవర్ ఉన్న గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ ను దీన్ని ప్రిపేర్ చేసిన సెక్రటరీ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నాం.